బాబుకి ఏమైంది డాక్టర్ గారండి? గతం మర్చిపోయాడు. స్వీట్ తినొచ్చా? మొత్తం తినేయి. వద్దంటే వద్దులేండి అంకుల్. ఎవడ్రా నీకు అంకుల్? త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. నీ జీవితం నాశనం చేస్తానంటే చూస్తూ ఊరుకోను. రాహుల్ బాబు, ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. ఇంకా ఈ విషయం వదిలేండి. భవానీ, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడేం జరుగుతోందో నీకు తెలుస్తోందా? వీళ్ళంతా కలిసి నీ జీవితం నాశనం చేస్తున్నారు. రాహుల్ బాబు, 8 మంది అమాయకులు కళ్ళ ముందే చనిపోతే మీరేం చేశారు? వాళ్ళని కాపాడొచ్చు కదా. పోనీ ఇప్పుడేమైనా చనిపోయిన వాళ్ళని తీసుకురాగలరా? చనిపోయిన వాళ్ళని ఎలా తిరిగి తీసుకొస్తామండి? తెలుసు కదా, ఇక మీరింటికి వెళ్ళండి. మా ఊరి కట్టుబాట్లతో పాటు మా అందరి ప్రాణాలు మేం కాపాడుకుంటాం. కట్టుబాట్ల పేరు చెప్పి నా స్నేహితురాలి జీవితం నాశనం చేస్తానంటే భవానీ ముందు నేనుంటాను. అడుగు ముందుకేసి తన దగ్గరికి రావాలని చూస్తే మీ అందరినీ చంపేస్తాను. రాహుల్ బాబు, దయచేసి ఆపండి. నా తలరాతలో ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది. ప్రాణం అన్న తర్వాత ఎప్పటికైనా పోక తప్పదు. మిమ్మల్ని వేడుకుంటున్నాను బాబు, ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి. భవానీ, ఇది ఎంత పెద్ద తప్పు నీకు అర్థం కావటం లేదు. నీ జీవితం... బాబు, మీకు దండం పెడతాను, దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. అమ్మ భవానీ, నువ్వు సరిగ్గా ఒక రాత్రి ఒక పగలు ఈ గుళ్ళో నిష్టగా ఉండాలి. కటిక నేల మీదే పడుకోవాలి. అదే కటిక నేల మీద భోంచేయాలి. రేపు ఉదయం కాగానే అమ్మవారికి పూజ చేసి నిన్ను ఆలయ సేవకై వదిలేస్తారు. భవానీ, ఇక నీ జీవితంలో పెళ్లిగాని సంసారంగాని ఉండవు. ఏ రక్త సంబంధము, పాత బంధువుల సంబంధము నీకుండదు. ఇహలోక ఆశలకు, కోరికలకు నువ్వు అతీతురాలివి. ఇక నీ జీవితం మొత్తం ఈ అమ్మవారి సేవకే అంకితం. అవన్నీ ఎందుకండి? డైరెక్ట్గా నిప్పుల్లో దూకమని చెప్పండి. అప్పుడైనా మీ కళ్ళు చల్లబడతాయేమో. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తూ రూల్స్ చెప్తున్నారు, రూల్స్. భవానీ, ఇప్పటికైనా నా మాట విను. ఎదుటి వాళ్ల ప్రాణాలు కాపాడాలంటే మన ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మహమ్మారి రోగానికి నేనేదో ఒక దారి కనుక్కుంటాను. నువ్విలా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఎందుకు బాబు భవానీని అలా విసిగిస్తావు? తన ఇష్టంతోనే ఈ పని జరుగుతుంది కదా. ఇలా మీరు మాట వినరు. మీరు ఎలా చెప్తే వింటారో, ఎవరు చెప్తే వింటారో వాళ్లతోనే చెప్పిస్తా. భవానీ, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ జీవితం నాశనం అవ్వదు, అవనివ్వను.
ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.